హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇంటికి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇండియాలో చాలా ప్రశాంతంగా హాయిగా అయిపోయింది. మంచిగా ఫుడ్ తిని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి చాలా బాగా అనిపించింది. టైం అయితే మంచిగా స్పెండ్ చేశాను ఇండియాలో. నచ్చినప్పుడు బీచ్కి, ఏ టెన్షన్స్ ఏమీ లేకుండా హాయిగా సాగిపోయింది. ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ అంతా వచ్చేసారు. అదేంటో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్నా ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం బాధగా బెంగగా ఉంది. మళ్ళీ వైజాగ్ ఎప్పుడు వస్తానో ఎప్పుడు చూస్తానో అనుకుంటూ. ఫస్ట్ టైం కదా, సో అలా వెళ్ళిపోయామేమో. ఇప్పుడు మళ్ళీ ఉండి వచ్చి వెళ్ళాలంటే కొంచెం ఎదలా ఉంది, బట్ ఓకే. ఇంకా నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై అండ్ ముంబై టు న్యూయార్క్ ఎయిర్ ఇండియా. సో అది ఇంకా వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఇండిగో బుక్ చేసుకున్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే హైదరాబాద్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఇంకా చేసేది లేక ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాల్సి వచ్చేసింది. హైదరాబాద్లో మార్నింగ్ 10 కల్లా రీచ్ అయిపోయాను. నైట్ నా ఫ్లైట్ వచ్చేసి 9:20కి. అసలు ఏం చేయాలో తెలియట్లేదు, ఎంతసేపు ఇంత బ్యాగేజ్తో. ఇంకా హైదరాబాద్లో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని అలా కొంతసేపు కూర్చున్నా. కొంచెం సేపటికి బోర్ కొట్టేసి అలా ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉన్నా. బ్యాగేజ్ లేకపోతే బాగున్నాను, దీంతో తిరగడం కొంచెం హెక్టిక్ అయినా ఓకే. ఇంకా ఫుల్ తిరిగి అండ్ నైట్ నిద్ర సరిగ్గా పట్టలేదు, వెళ్ళిపోతున్నా అని తెలిసి. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఫుల్ సిక్గా అనిపించింది. ఎయిర్పోర్ట్లో అస్సలు ఓపిక లేదు, ఫుల్ మైగ్రేన్. నైట్ వరకు ఎలా ఉంటాను, మళ్ళీ ఫ్లైట్ జర్నీ ఎలా చేస్తాను అని తెగ బెంగ పెట్టేసుకున్నాను. ఇంకా చేసేది ఏం లేక నీలోఫర్ పక్కన ట్రాన్సిట్ హోటల్లో కొంతసేపు బజ్జోడానికి వెళ్ళిపోయా. టిల్ డేట్ నేను స్టే చేసిన కాస్ట్లీయెస్ట్ రూమ్ ఏంటంటే ఇదే. అది 3 hours-కి 4,720 ఛార్జ్ చేశారు. ఇంకా తప్పలేదు మరి, ఎంతైనా హెల్త్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీగా. ఇంకా లేట్ చేయకుండా చెక్ ఇన్ చేసి బజ్జన్ పోయా. రూమ్ అంతా బాగుంది, చాలా క్యూట్ ఉంది, బాత్రూమ్ కూడా. ఇక్కడ ఇంకా కాఫీ తాగేసి చెక్అవుట్ అయితే చేసేసాను. ఇంకా విస్తారాలో హైదరాబాద్ టు ముంబై రీచ్ అయిపోయాము. ఫ్లైట్లో ఫుల్ బజ్జున్నా మంచిగా. ఇంకా అక్కడ కొంచెం టైం ఉండేసరికి ఫుల్ తిరుగుతున్నాము. లాంచ్లో ఉండొచ్చు అనుకొని వెళ్తే అక్కడ కూడా కార్డ్ పని చేయలేదు. అలా ఉంటుంది అప్పుడప్పుడు, తప్పదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. ఫుడ్ అది సర్వ్ చేశారు. నేనైతే నాన్ వెజ్ చూస్ చేసుకున్నా. ఫుడ్ అయితే బాగుంది. ఇంకా ఫైనల్లీ న్యూయార్క్లో ల్యాండ్ అయిపోయాము. ఆఫ్టర్ 3 hours డిలే అనమాట. ఫుల్ వర్షము, లేట్. ఇంకా వెంటనే ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాను. పాస్పోర్ట్ అండ్ ట్రావెల్ అటువంటి ఇచ్చేసా. ఇక్కడ ఆఫీసర్ ఫస్ట్ సెమిస్టరా అని అడిగారు. కాదు, ఫైనల్ అని చెప్పా. ఇంకా అడ్రస్ అడిగారు అండ్ ఫుడ్ ఏమైనా క్యారీ చేస్తున్నావా అంటే యా చేస్తున్నా అన్న. అండ్ ఇంకా టొబాకో ఆర్ లిక్కర్ ఏదైనా క్యారీ చేస్తున్నావా అంటే లేదు అని చెప్పా.
ఇంకా క్యాష్ క్యారీ చేస్తున్నావా, క్యారీ చేస్తే ఎంత క్యారీ చేస్తున్నావు అంటే సో అండ్ సో అని చెప్పేసాను. ఇంకా సో ఇంక ఇలా జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు అంతే. అందరూ భయపడుతున్నట్లు భయపెడుతున్నట్లు ఇమ్మిగ్రేషన్లో అయితే ఆపేయలేదు. ఇంకా వెంటనే లగేజ్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయా. అంతే మరి. ఓకే, బాయ్ బాయ్, సీ ఆల్ సూన్.